హాయ్ హలో నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు విక్షీ వరల్డ్. ఈరోజు వీడియోలో నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది నేను ఊరు నుంచి తీసుకొని వచ్చాను. మా అమ్మ చికెన్లోకి మసాలా అంతా వేసి మ్యారినేషన్ చేసి పెట్టేసింది. మసాలా అంటే ఏం లేదు, కారం, ఉప్పు, పసుపు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేశారు, అంతేను. నేను ఇంటికి వచ్చాక చికెన్లోకి ఏం కావాలో ఆ మసాలాని సపరేట్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్స్టెంట్‌గా నా దగ్గర ఎప్పుడు అల్లం పేస్ట్ ఉంటది కాబట్టి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. అలాగే దానిలోకి ఒక ఆనియన్, జీలకర్ర, మిరియాలు కూడా వేశాను. సోపు ఉన్న వాళ్ళు సోప్ అయితే వేసుకోవచ్చు. అలాగే గసాలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవి లేవు కాబట్టి ప్రస్తుతానికి అవే పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి ఆయిల్లోకి. సోపు అంటే బట్టలు ఉతుక్కొని మనం యూస్ చేసే సోప్ కాదు, సోంపు. దాన్ని మామూలుగా మా సైడ్ సోపు అంటారనమాట. గ్రీన్ కలర్లో ఉంటుంది, జీలకర్ర లాగా. దాన్ని వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నార్మల్గా నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మ్యారినేషన్ చేసి సపరేట్గా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను తీసుకొచ్చింది అటు నాటుకోడి అని కాదు, మా సైడ్ దాన్ని బొంతకోడి ఆర్ బెరసుకోడి అంటారు. అది కొంచెం చిన్నదే కాబట్టి అంత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కర్రీలో సరిపోతుంది అని చెప్పి నేనైతే సపరేట్గా ఏం బాయిల్ చేయలేదన్నమాట. ఇక్కడ మసాలా కొంచెం వాడింది అనిపించినప్పుడు టమాటా వేసేస్తే అడుగు పట్టకుండా చక్కగా వేగిపోతుంది. ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం పసుపు వేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఆ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాని. ఎప్పుడైనా సరే మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ మనం దంచుకుంటే మసాలా ఆ అడుగు ఉంటుంది కదా, దాన్ని వాటర్ కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రోట్లో దంచుకున్నప్పుడు ఆ రోల్ కడిగి నీళ్ళు వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ట్రై చేయండి. ఈ మసాలా మొత్తం బాగా వాడి తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలి. మా ఇంట్లో ఆల్మోస్ట్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ రొటీన్గానే ఉంటాయి. వెరైటీగా అంతా ఏం తినరు. కొత్త కొత్త డిషెస్ ట్రై చేయాలి అట్లంతా ఏముండదు కాబట్టి మేము రెగ్యులర్గా చేసుకునేటట్లే చేసుకుంటాము. ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఎత్తి వేసేసుకోవాలి. అక్కడ రెడ్గా ఉంది ఏంటి అనుకోకండి, అది కారంనే, లైటింగ్ అలా కనిపిస్తుంది. నా మొబైల్ చేంజ్ చేసిన తర్వాత దాంట్లో సెట్టింగ్స్ ఏవో మార్చాలి, బట్ ఏం మార్చాలో నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏదైనా రెడ్ కలర్లో కనిపించింది అంటే అది ఆల్మోస్ట్ ఏందో ఎర్రగా అలా కనిపిస్తూ ఉంది. ఎవరికైనా సెట్టింగ్స్ తెలిస్తే చెప్పండి. ఇప్పుడు దాంట్లోకి కావాల్సినంత కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ అవి చెక్ చేసుకోవాలి. మీరు గమనించారా, నేను ఇప్పటి వరకు సాల్ట్ కొంచెం కూడా వేయలేదు. ఎందుకంటే మ్యారినేషన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి వాటర్లో వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత వేసుకుంటే సరిపోతుందని. నాకు ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పులుసు కొంచెం చిక్కబడింది అనిపించినప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాలు అంటే గరం మసాలాని వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసామంటే ముక్కకు బాగా పడుతుంది. అలా కాకుండా చిక్కబడిన తర్వాత ధనియాల పొడి వేసామంటే అది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ధనియాల పొడి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలానే, కొత్తగా అదేం లేదు. ఆ తర్వాత నేను లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేస్తాను. చికెన్లో నుంచి ఏదైనా స్మెల్ వస్తుంది అంటే అది పోవాలి అని చెప్పి. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే సంగటికి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నేను ఆ రోజు రాగి సంగటి చేశాను కాబట్టి. కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుందన్నమాట. చూసారు కదా ఇప్పటి వరకు. ఇంకెన్నో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ లేఖ.